శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలను చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు పంచాంగం విషయంలోకి వెళ్తే ఈరోజు తేదీ 14వ తారీఖు సెప్టెంబర్ నెల 2022వ సంవత్సరం బుధవారం. శ్రీ శుభకృత నామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం. ఈరోజు తిథి చవితి, ఉదయం 10:29 వరకు. ఈరోజు నక్షత్రం అశ్విని, ఉదయం 6:57 వరకు. ఈరోజు వర్జ్యం సాయంత్రం 5 గంటల నుండి సాయంత్రం 6:41 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:36 వరకు. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 12:11 నుండి మధ్యాహ్నం 1:42 వరకు. ఈరోజు యమగండం ఉదయం 7:38 నుండి ఉదయం 9:09 వరకు. ఈరోజు అమృత గడియలు తెల్లవారుజామున 3:03 నుండి తెల్లవారుజామున 4:44 వరకు. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇంకా ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాల విషయంలోకి వెళ్తే ముందుగా మేషరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి గృహమున సొంత ఆలోచనలు అమలు చేస్తారు. వాటి మూలంగా మీరు ప్రశంసలను అందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు మీరు దైవ దర్శనాలను కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. పాత సంఘటనలను గుర్తు చేసుకొని ఈరోజు మీరు కొంత మనస్తాపానికి గురి కావచ్చు. నిరుద్యోగులకు కూడా ఈరోజు నూతన ఉద్యోగ అవకాశం ఉంది. వ్యాపారాలు కూడా ఈరోజు మీకు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో కూడా ఈరోజు మీరు ఆశించిన పురోగతిని సాధించగలుగుతారు. అలాగే ఈరోజు మీకు ప్రముఖులతో పరిచయాలు కూడా పెరుగుతాయి. వాటి వలన మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి బంధువులతో అకారణ మాట పట్టింపులు ఉంటాయి. కాబట్టి ఈరోజు మీరు ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడడం లేదా అనవసరమైన చోట మాట్లాడకపోవడం మంచిది. అలాగే ఈరోజు మిమ్మల్ని ఆర్థిక లావాదేవీలు కూడా బాగా నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు కూడా ఈరోజు మీకు కొంత మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు కూడా ఈరోజు నిరాశ తప్పదు. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు కూడా ఈరోజు మిమ్మల్ని మరింత చికాకు పరుస్తాయి. విలువైన పత్రాల విషయంలో ఈరోజు మీరు బాగా జాగ్రత్త వహించాలి. లేని ఎడల మోసపూరిత నష్టాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు. దానివలన మీ ఆనందం మరింత పెరుగుతుంది. చేపట్టిన పనులలో కూడా ఈరోజు మీరు విజయాన్ని సాధిస్తారు. బంధుమిత్రులతో కలిసి ఈరోజు మీరు శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కూడా ఈరోజు మీకు ఫలించి లాభాలను అందిస్తాయి. ఉద్యోగాలలో కూడా ఈరోజు మీరు ఒడిదుడుకులను అధిగమిస్తారు. సమాజంలో కూడా మీ పరపతి ఈరోజు బాగా పెరిగిపోతుంది. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. నూతన కార్యక్రమాలకు కూడా ఈరోజు మీరు శ్రీకారం చుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కీలక వ్యవహారాలలో కూడా ఈరోజు మీ పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగగలుగుతారు. వ్యాపారస్తులకు కూడా ఈరోజు ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో కూడా ఈరోజు మీరు నూతన ప్రోత్సాహకాలను అందుకోగలుగుతారు. సమాజంలోని ప్రముఖులతో కూడా ఈరోజు మీకు పరిచయాలు బాగా పెరుగుతాయి. వాటి వలన మీకు ప్రయోజనకరమైన లాభాలు కూడా అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కూడా ఈరోజు మీకు ఊహించని వివాదాలు నెలకొంటాయి. వాటి వలన బంధాలు కూడా క్షీణించే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి వారితో మీరు వీలైనంత వరకు సఖ్యతగా వ్యవహరించడం, వారితో ఉన్న సమస్యలని సామరస్యంగా పూర్తి చేసుకోవడం మంచిది. అలాగే ఈరోజు మీకు ముఖ్యమైన పనులలో కూడా అవరోధాలు తప్పవు. ఉద్యోగులకు కూడా ఈరోజు పని ఒత్తిడి బాగా అధికమవుతుంది. వ్యాపారాలు కూడా ఈరోజు మీకు కొంత నిదానంగా మాత్రమే సాగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. లేని ఎడల అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాగా బాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన శిరోబాధలు తప్పవు. అలాగే ఈరోజు మీకు ఆర్థిక వ్యవహారాలు కూడా సామాన్యంగా మాత్రమే సాగుతాయి. ముఖ్యమైన పనులను కూడా ఈరోజు మీరు వాయిదా వేస్తారు. వ్యాపారాలు కూడా మందగిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. సంతానం, విద్యా విషయాలలో కూడా దృష్టి సారించడం మంచిది. అలాగే ఈరోజు మీకు బంధువులతో కూడా మాట పట్టింపులు కలిగే అవకాశాలు ఉన్నాయి. వాటి వలన బంధాలు కూడా క్షీణించవచ్చు. కాబట్టి వీలైనంత వరకు వారితో సామరస్యంగా సఖ్యతగా వ్యవహరించండి.
తదుపరి తులారాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన పురోగతిని సాధిస్తారు. అలాగే ఈరోజు మీరు సోదరుల నుంచి కూడా శుభకార్య ఆహ్వానాలను అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో కూడా ఈరోజు మీరు విజయాన్ని సాధిస్తారు. అంతేకాకుండా ఈరోజు వ్యాపారస్తులకు కూడా నూతన పెట్టుబడులు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. విలువైన వస్తు వాహనాలను కూడా ఈరోజు మీరు కొనుగోలు చేయొచ్చు. సన్నిహితుల నుండి ఈరోజు మీకు సహాయ సహకారాలు కూడా అందుతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి బంధుమిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వాటి వలన మీ ఆనందం మరింత పెరుగుతుంది. మిత్రులతో కూడా ఈరోజు మీకు వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. దాని కారణంగా మీరు కొంత ఉపశమనం పొందుతారు. వ్యాపారాలు కూడా ఈరోజు మీకు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు కూడా ఈరోజు మీకు అనుకూల ఫలితాలను అందించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు మీకు నిరుద్యోగ ప్రయత్నాలు కూడా ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో కూడా ఈరోజు మీరు ఆశించిన లాభాలను అందుకోగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు కూడా ఈరోజు మీకు సామాన్యంగానే సాగుతాయి. అలాగే ఈరోజు మీకు ఆకస్మిక ప్రయాణ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సన్నిహితులు ఈరోజు మీ మాటతో విభేదిస్తారు. వారితో మీకు వివాదాలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలలో కూడా ఈరోజు మీకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని రంగాల వారికి సమస్యలు తప్పవు. స్థిరాస్తి ఒప్పందాలు కూడా ఈరోజు మీకు వాయిదా పడతాయి. తదుపరి మకర రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాగా బాధిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలు కూడా ఈరోజు మీరు వాయిదా వేస్తారు. చేపట్టిన పనులలో కూడా ఈరోజు మీకు కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. ఉద్యోగాలలో కూడా ఈరోజు మీకు గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. బంధుమిత్రులతో కూడా ఈరోజు మీకు మాట పట్టింపులు కలుగుతాయి. వాటి వలన బంధాలు కూడా క్షీణించే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మీరు వారితో ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడడం ఉత్తమం. వ్యాపారాలు కూడా ఈరోజు మీకు మందకొడిగా సాగుతాయి. తదుపరి కుంభరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వ్యాపారమునకు నూతన పెట్టుబడులు అందుతాయి. కుటుంబంలో కూడా ఈరోజు మీరు శుభకార్యాలు నిర్వహిస్తారు. భూ వివాదాలు కూడా ఈరోజు మీకు పరిష్కారం అవుతాయి. దానివలన మీకు కొంత ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగాలలో కూడా ఈరోజు మీరు నూతన ప్రోత్సాహకాలను అందుకోగలుగుతారు. చిన్ననాటి మిత్రులతో దైవ సేవ కార్యక్రమాలలో కూడా ఈరోజు మీరు చురుగ్గా పాల్గొంటారు. అంతేకాకుండా ఈరోజు మీకు ఆర్థిక పరిస్థితి కూడా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. తదుపరి మీనరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వ్యాపారమున భాగస్థులతో వివాదాలు కలుగుతాయి. వాటి వలన సమస్యలు ఎదురవడమే కాకుండా నష్టం కూడా వాటిల్లే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారితో సఖ్యతగా వ్యవహరించడం మంచిది. కుటుంబ సభ్యులతో కూడా ఈరోజు మీకు వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో కూడా ఈరోజు మీకు ఆటంకాలు తప్పవు. విద్యార్థులకు విదేశీ యత్నాలు కూడా బాగా మందగిస్తాయి. ఉద్యోగాలు కూడా ఈరోజు మిమ్మల్ని బాగా నిరుత్సాహపరుస్తాయి. వృధా ఖర్చులు బాగా పెరిగిపోతాయి. దానివలన మీకు అవసరానికి చేతిలో డబ్బు నిల్వని పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. కాబట్టి ధన విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇంటా బయట ఈరోజు మిమ్మల్ని బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఇవి ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.